కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 2000 మంది కార్మిక, ఉద్యోగ, కర్షక ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేశారు. పలువురు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతున్నాము. అదే విధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని 200 రోజులు కల్పించాలని, 600 రూపాయల కూలి రోజువారీ వేతనము ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కార్మిక కర్షక ఐక్యతను చాటేందుకు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్, నాగరాజు, ఏఐటియుసి నాయకులు శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు కూడా దొందుగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలుగా ఈ రోజు అమలు అవుతా ఉన్నాయి. వాటికి నిరసనగా ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీస మద్దతు ధరలు లేవు. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఉద్యోగ భద్రత కావాలని, వేతనాల పెంపుదల కావాలని అనేక సమస్యల పైన ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికే ఈ సమ్మె జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం నందు విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. 15 కార్మిక సంఘాలు ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ మరియు ఎల్ఐసి యూనియన్లు, తర్వాత సిఐటియు, తర్వాత మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు చేయడం వల్ల మేము కూడా ఏఆర్ఆర్బీఐ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా నడుం బిగించాల్సి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి కొత్త 4 లేబర్ చట్టాల రద్దు కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.